ముందుగానే కడిగిపెట్టుకున్న 2 కప్పుల రైస్లోకి 3.5 కప్పుల నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. రైస్ స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. తర్వాత మేతి ఆకుని కట్ చేసుకోవాలి. పీస్ ఒకే దాంట్లో ఒక వెట్లో చేస్తున్నాం కాబట్టి రెండిటికి సరిపడా అన్ని వస్తువుని హాఫ్గా చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఒక ఆనియన్ తీసుకొని ఒక హాఫ్ ఏమో ముక్కలుగా, ఇంకొక హాఫ్ ఏమో మూన్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలని మూన్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక డిస్కో పంకిన్ తీసుకొని దాన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కాస్త ఆయిల్, ఒక రెడ్ చిల్లీ, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, 6 పచ్చిమిర్చి, కచ్చపచ్చి తుంచుకున్న వెల్లుల్లి, ఫుల్ టమాటో, పెట్టుకున్న పంకిన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ టర్మరిక్, కచ్చపచ్చి తుంచుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. దాని తర్వాత చింతపండు రసం, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, కాస్త బెల్లం వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని గార్నిషింగ్కి కొరియాండర్ వేసేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పంకిన్ దప్పలం రెడీ. ఇంకో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి 2 రెడ్ చిల్లీస్, ఆవాలు, జీలకర్ర వేసేసేయాలి. కట్ చేసుకున్న వెల్లుల్లి, 6 గ్రీన్ చిల్లీస్, హాఫ్ ఆనియన్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి కాస్త మగ్గించాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, మేతి లీవ్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టర్మరిక్ పౌడర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మేతి లీవ్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తేనే చేదు రాకుండా ఉంటుంది. తర్వాత కడిగి పెట్టుకున్న 1 కప్ పెసరపప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు మెత్తగా కావాలనుకుంటే 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నా. తర్వాత సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపండు రసాన్ని వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే ఇలా మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా అవుతుంది. మేతిపప్పు విత్ గుమ్మడికాయ దప్పలం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.